తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పురుగుపట్టిన నాణ్యత లేని ఇసుకతో కూడిన బియ్యంతో చిన్నశంకరంపేట మండలం షాలిపేట జిల్లా పరిషదోన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెట్టడం అత్యంత తీవ్రమైన నేరం. విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకునే ఇలాంటి పాఠశాల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు మరియు వంట ఏజెన్సీలపై తెలంగాణ ప్రభుత్వం మరియు విద్యాశాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నశంకరంపేట మండల పరిధిలోని షాలిపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చెదలు పట్టిన పురుగులు పట్టిన బియ్యంతో వంట చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. ప్రభుత్వం పాఠశాలల్లోకి విద్యార్థులను పంపిస్తే నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తారని పంపిస్తే పురుగులు పట్టిన అన్నం, నీళ్ల చారు, నాసిరకమైన భోజనం విద్యార్థులకు అందిస్తూ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, ఇతర సమస్యలు ఏదైనా వస్తే బాధ్యులు ఎవరని, వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని, నాసిరకమైన కూరగాయలు, నీళ్ల చారు పోస్తూ ప్రతిరోజు మిల్ మేకర్ కర్రీలు చేస్తున్నారని, అందువల్ల ఇంటి నుంచి కూరలు, మామిడికాయ పచ్చడి తెచ్చుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పురుగులు పట్టిన బియ్యం వస్తే పక్కకు వేయడం జరుగుతుందని, మంచి బియ్యం మాత్రమే వంట చేయడం జరుగుతుందని, మేము కూడా పాఠశాలల్లోనే తింటున్నామని తెలిపారు. ఫుడ్ బాగుండదు. రోజు పురుగులు కూరలా వాటర్ వస్తుంది చూస్తున్నాగానే రోజు ఏం మంచిగా అన్నం ఇక్కడ మీ టీచర్లు తింటుండ్రా అన్నం? ఇక్కడ తింటుండ్రా? వాళ్ళు సపరేట్ బాక్సులు తెచ్చుకుంటారు, ఒక్కొక్క రోజు తెచ్చుకుంటారు, సపరేట్ బాక్సులు తెచ్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కర్రీ కూడా సపరేట్ తెచ్చుకుంటారా? మీ సార్ వాళ్ళు సపరేట్ తెచ్చుకుంటుండ్రు, కానీ ఇక్కడ మీకు పెట్టేది మాత్రం సార్ వాళ్ళు తినడం లేదు. సర్పంచ్ నేను. అయితే ఈ పోల్ట్రీ ఫారంకు ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక 4 లేటెస్ట్ ఇవ్వడం జరిగింది నోటీసులు. ఇప్పుడు కూడా 2 ఇచ్చినాము. మళ్ళీ ఇచ్చినా కానీ ఎవరు స్పందిస్తలేరు. అధికారులు దీన్ని పట్టించుకొని మా ఊరుకు మా గ్రామానికి మొత్తం మీద ఈగల బిడత ఎక్కువైపోయింది కాబట్టి కోలపురం బంద్ చేయాలని కోరుతున్నాను. ఇది అధికారులందరూ దీన్ని స్పందించాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు కూడా బిడత వచ్చి వాళ్ళకు కక్కుడేరుగుడు వాంతులు మొన్న గత ఏడాది 2 నెలల క్రితం కూడా ఈ ఈగలు చేయంగా చాలా మందికి కూడా ఆ కక్కుడేరుగుడు పెట్టినాయి. దాంతో చాలా మంది మరణం అయిపోయారు. చాలా మా దవాఖాన పంట ఎత్తికి మేము చాలా అదైపోయినాం. దీన్ని ఖచ్చితంగా స్పందించాలని అధికారులను కోరుతున్నాను. జిల్లా అధికారులు వెంటనే దీన్ని స్పందించి దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుందని కోరుతున్నాను.